హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నారు ఫ్రెండ్స్, నేను బాగున్నాను. వాతావరణం చల్లగా ఉంది, కొంచెం కొంచెం ఎండ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు కమలా పండ్లు ఫ్రెండ్స్, కమలాకాయలు ఈ కార్తీక మాసంలో పుష్కలంగా వస్తాయి. ఈ కమలాకాయ చాలా బాగుంటుంది, లోపల చూడటానికి ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఈ కమలాకాయ రసం తీసుకొని తొనలు తీసుకొని కార్తీక మాస సమయాన చలికాలంలో పుష్కలంగా దిగుబడి అనేది వచ్చేసిద్ది పంట పొలాల్లో. కానీ మనం రకరకాలుగా తయారు చేసుకుంటాము, పంచామృతానికి వాడుతాము, అటుకుల ప్రసాదంలో జామ్ కూడా తయారు చేసుకుంటాము. అదే విధంగా ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్త్కి అనేది మంచిది. ఈ కమలాకాయ పండు తొనలు లోపల ముత్యాలు తీసుకొని కూడా రకరకాలుగా చేసుకుంటాము. హెల్త్కి అనేది చాలా మంచిది. ఈ తొక్కలు ఫ్రెండ్స్, కమలా పండు తొనలు తీసుకున్నాక క్లీన్ చేసుకున్నాక మనం ఈ తొనలు అనేది జామ్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తిగా చూడండి, పదొక్కలు వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తక్కువ రేటుకి అన్ని వసతులు వస్తున్నాయి. ఒక గిన్నె తీసుకొని ఫ్రెష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కమలా పండ్లు తొక్కలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కావాలంటే అన్ని. మందపాటి గిన్నె కానీ నాన్ టెస్ట్ బాండి కానీ గిన్నె కానీ. అదే విధముగా జామ్ తయారు చేసుకొని చపాతీలోకి బ్రెడ్లోకి ఒక స్పూను తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని కావాలంటే అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాక ఫ్రెండ్స్ తగినన్ని వాటర్ వేసుకొని 10 నిమిషాల సమయం దాకా స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేసుకొని తొనలన్నీ వేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్నీ. ఒక కప్పుడు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కమలా పండ్లతో నేను జామ్ అనేది తయారు చేస్తున్నాను. చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కెర సగము నేను పటికి బెల్లం వేసుకొని చేస్తాను ఫ్రెండ్స్. ఇదే విధంగా 10 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. హైలో ఉంచేసుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టేయాలి. తర్వాత చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. టెలిగ్రామ్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్క్రిప్షన్ భాషలో ఇచ్చాను. తక్కువ రేటుకి చాలా వస్తువులు అనేది ఒక గృహిణికి సంబంధించినవి, కిచెన్కి సంబంధించినవి, వంటగదిలకు సంబంధించినవి, క్లీన్ చేసుకోవడానికి క్లాత్లు, గ్లౌజులు, ఓవెన్లు అవన్నీ తక్కువ రేటుకి నాన్ స్టిక్ ఆట్ల పెంకులు, బాండీలు, కప్పులు, సాసర్లు అవన్నీ తక్కువ రేటుకి వస్తున్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి, ఇది చాలా మంచిది. క్యాన్సర్ జబ్బులు కూడా రానిది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే బయటకు వెళ్ళి తెచ్చుకుంటుంటే అన్నీ ఈ కల్తీ కలుస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకనేసి ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఉడకనేది పట్టింది. ఒక 10 నిమిషాల సేపు దాకా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారాక చెప్తాను. చల్లారానివ్వాలి. మరలా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఈ స్మెల్ అనేది సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు వాటర్ వేసాను. ఈ తొక్కలు అనేది చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్. వచ్చినప్పుడు మనం పారేయకుండా ఈ తొక్కలు అనేది తీసుకొని ఆరబెట్టుకొని నీడన స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో, పోషకాలు అనేది ఉంటాయి పుష్కలంగా. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, పూర్తి దాకా చూడండి. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, అడుగుదాకా ఒకసారి ఇదే విధంగా ఇలాగా తీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా మంచిగా కుక్ అయ్యి స్మెల్ అనేది ఇక్కడి నుంచి బయట దాకా వస్తుంది ఫ్రెండ్స్, బయట దాకా వస్తుంది స్మెల్ అనేది. ఫ్రెండ్స్ 10 నిమిషాల సేపు దాకా కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ కూడా మనం వేసిన వాటర్ కూడా కొద్దిగా అయినాయి. కలర్ అనేది సూపర్గా ఉంది ఫ్రెండ్స్, స్మెల్ కూడా బాగుంది. మీరు ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఉదయాన్నే అమాంతమైనా తీసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, దాసిన చెక్క లేదు అన్న సోప్ అయినా వేసుకోవచ్చు. దాసిన చెక్క వేసుకోవాలి, 2 అంగుళాలు వేసాను ఫ్రెండ్స్. నేను వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. జామ్ తయారు చేసుకొని మనం బ్రెడ్కి కానీ చపాతీకి కానీ ఊరక చేతిలో వేసుకొని తేనె వేసుకొని కూడా తినేయచ్చు ఫ్రెండ్స్, చాలా ఉంటుంది. చక్కెర వేసుకోవాలి దానికి సమానంగా, ఇది కొలత ప్రకారం చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్పులు అనుకో ఫ్రెండ్స్, 2 కప్పులు అయితే 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. పాకంలో ఇది అనేది చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. మొత్తం మిక్సీకి వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సమయానంగా కట్టి వేసుకోవాలి. స్టవ్ కట్టి వేసామను ఫ్రెండ్స్, సరిపోయిద్ది. ఆ ఫ్లేవరు ఉడికింది. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది పటికి బెల్లం అంటారు. ప్రసాదాలకు వాడతారు, చిన్నపిల్లలకి పాలల్లో కలుపుతారు పటికి బెల్లం. పటికి బెల్లము నేను 1 కప్పుడు పౌడరు, చక్కెర 1 కప్పుడు వేస్తున్నాను జాముకి. కమలా పండ్లు జామ్ తయారు చేసుకోవడానికి అదేవిధంగా విడిగా ఉడికించుకోవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. అదేవిధంగా ఇవి చల్లారాక మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవి పెద్ద గిన్నె నిండా అయినాయి ఫ్రెండ్స్. అయితే నేను 200 గ్రాముల సుమారు వేస్తున్నాను చక్కెర కానీ కలగండ పటికి బెల్లం కానీ. 200 గ్రాముల సుమారు వేసుకుంటే ఫ్రెండ్స్ పాకం రెడీ చేసుకోవాలి. చక్కెర కలగండ స్వీట్గా ఉండాలి ఫ్రెండ్స్. కలగండ వేసుకున్నాను, చక్కెర కూడా వేసుకోవాలి. ఇంకా ఇష్టమైన వాళ్ళు సమానంగా వేసుకుంటే, కొలిసి వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇది చెమ్ముతో 2 చెమ్ములు, ఇది లోట అంటారు ఫ్రెండ్స్. దీని నిండా ఈ కమలకాయ తొక్కలు అనుకో ఫ్రెండ్స్. జామ్ తయారు చేసుకోవడానికి 1/2 చెంబు దాకా వేసుకోవాలి చక్కెర. నేను పటికి బెల్లం వేసాను ఫ్రెండ్స్. పటికి బెల్లము చక్కెర 2 కలిపి వేసుకున్నాను. కొలత అది బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇదే విధంగా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం పాకం వచ్చిందాక స్వీట్గా ఇంకా కావాలంటే కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు చక్కెర అనేది, సరిపోయింది ఫ్రెండ్స్. ఇది ఉదయాన్నే కూడా ఫ్రెండ్స్ చేతిలో వేసుకొని 1 స్పూను తినేయచ్చు. చాలా విటమిన్స్ ఉన్నాయి లోపల. మనకి చక్కగా చర్మానికి కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, గ్లో అనేది వచ్చింది. ఉదయాన్నే కూడా 1 స్పూన్ తీసుకొని తినేయచ్చు. హనీ కూడా వేసుకోవచ్చు చల్లారినాక ఈ పాకంలో. తర్వాత మనం పిల్లలకి పెట్టేటప్పుడు హనీ కూడా కలుపుకొని కూడా తినేయచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి చల్లారినాక ఫ్రెండ్స్ మిక్సీలో వేసుకోవాలి. చల్లారిందా లేదా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీకి వేసుకొని ఇది పాకం వచ్చేలోపు లోలో ఉంచేసి బాగా ఉడికించుకోవాలి. పాకం రావాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేను భావన అల్లం తయారు చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్. 2 రోజుల దాకా ఆ ఓట అనేది అల్లం ఓటలో వేసినాక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టాను. 2 రోజులు ఆరబెట్టి ఇదే విధంగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి సీసాలో మనం భద్రపరచుకోవాలి, లేదంటే జాడీలో అయినా భద్రపరచుకొని రోజుకొకటి తింటే ఎంతో ప్రయోజనాలు అనేది ఉంది. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఆరాక చిన్నగా వచ్చేసాయి మొక్కలు అనేది, చక్కగా ఆరిపోయాయి ఎండలో. 2 రోజులు ఎండబెట్టాను ఫ్రెండ్స్. పాత వీడియోలో ఉంది ఫ్రెండ్స్ పూర్తిగా. ఇదే విధంగా ఇప్పుడు నాకు టైం దొరకలేదని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఒక మొక్క తీసుకొని ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అదే విధంగా స్టోర్ చేసుకొని రోజుకోటి తినచ్చు. బొగ్గను పెట్టుకొని చాక్లెట్ లాగా చప్పరి ఇవ్వచ్చు. సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే మనకు 3 నెలల దాకా వచ్చింది. ఎక్కువ నెంబర్స్ ఉంటే తక్కువ కాలం వస్తుంది. చాలా మంచిది భావనాల్లో. సరే ఫ్రెండ్స్, ఒక ముక్క మాత్రం వేసాను నేను. మీకు నచ్చకపోతే వేసుకోవద్దు. జ్యూస్ జార్లో వేసుకున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ జామ్ తయారు చేస్తున్నాం కదా, చూడండి ఇవి వేసుకోవాలి జార్లో. అడుగున ఇంకా వేడిగానే ఉంది ఫ్రెండ్స్. ఇవి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మంచిగా పాకం అనేది రెడీ అవుతుంది, దగ్గరకు వస్తుంది. మనం మిక్సీకి పట్టుకొని చక్కగా మిక్సీ పట్టేసేసుకొని ఇందులో కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారైనా ట్రై చేయండి, పూర్తి దాకా చూడండి. సక్సెస్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. మన చుట్టాలు అనుకుంటాం ఫ్రెండ్స్. చుట్టాలు చూసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో అనేది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిక్సీకి పట్టుకుందాము. వాటర్ అనేది అసలు భలేగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకొని ఇలాగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా వదిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేయాలంటే, ఇంకా ఇక్కడ కూడా పాకం అనేది వచ్చేసింది. బాగా పటికి బెల్లము చక్కెర సమానంగా వేసుకుంటే జామ్ అనేది రెడీ అయింది. కమలా పండుతో జాము బాగా ఉడికింది ఫ్రెండ్స్. అంటే దీనికి ఏం లేదు, కరిగింది. కొంచెం గులాబ్ జామ్ పాకం దాకా వచ్చింది. అక్కడ మనకి ఈ జ్యూస్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కమలా పండ్లు 2 కాయలు జ్యూస్ అనేది వేసుకుంటున్నాను. బాగా వస్తుంది ఫ్రెండ్స్, జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే మనం బ్రెడ్లో కానీ చపాతీలో కానీ తేనె కలుపుకొని కానీ ఉదయాన్నే కానీ తినేయచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. 2 కాయలు వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇది మొత్తం ఈ పేస్ట్ అనేది మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా ఒదిగింది పేస్ట్ కూడా. ఎక్కువ కాలం సీసాలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, సీసాలోనే ఉంచుకోవాలి. సీసాలో పెట్టేసి బయటైనా ఉంచేయచ్చు, లేదు టేబుల్ పైన పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఉంది వేయాలి. పూర్తిగా మంచిగా వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల సేపు దాకా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మారలా అసలుకి ఆ స్మెల్ అనేది గుమాయించిపోతుంది. మీరు ఇంట్లో ఈ విధంగా తెచ్చుకొని చేసుకుంటే పిల్లలు పెద్దలు మనందరికీ నరాలకు కానీ చర్మ సౌందర్యానికి కానీ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం వేస్తాను. జార్ అంతా శుభ్రంగా వేసుకోవాలి ఫ్రెండ్స్, మెత్తగా తిప్పుకోవాలి. కమలకాయ తొనలు తొక్కుల్ని చూడండి ఫ్రెండ్స్, అంత అయింది.
చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఇంకా మంచిగా జామ్ అనేది పాకం వచ్చిందాక దగ్గరకు వచ్చిందాక ఉడకనివ్వాలి మరలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల సేపు దాకా మరలా ఆ పాకంలోనే ఉడికించాము, చక్కెర పాకంలో. ఇదే విధంగా ఉడికినాక ఫ్రెండ్స్ తేనెలాగా పైకి జామ్ అనేది రెడీ అయింది. ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఇంకొక 2 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఫ్రెండ్స్ అసలు స్మెల్ అనేది ఎంత బాగుందో. ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్. చపాతీలో కానీ బ్రెడ్ కానీ రకరకాలుగా తినేయచ్చు. తేనె వేసుకొని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని తినవచ్చు. ఒక 5 నిమిషాల సేపు దాకా కుక్ చేసుకున్నాక మనం సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. టేబుల్ మీద పెట్టుకొని తినేయచ్చు. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ సీసాలో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. బయట ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. లోలో ఉంచేసి స్టవ్ అనేది లోలో ఉంచేసి ఫ్రెండ్స్ అదే విధంగా చేసుకుంటే ఈ కమలా పండ్లతో జామ్ అనేది రెడీ అయింది తొక్కలతో. చూడండి ఫ్రెండ్స్, చక్కెర వేసుకుంటే తగినంత ఇదే విధంగా కలిపి కుక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ స్టవ్ అనేది ఆపి వేసుకోవాలి. చల్లారినాక సీసాలో కానీ జాడీలో కానీ వేసుకోవాలి. వేసుకున్నాక పిల్లలు ఒత్తదే తినాలి అనుకుంటే కనుక కొంచెం తేనె వేసుకొని కూడా తినవచ్చు. చాలా రుచికరమైన కమలా పండ్లు జామ్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచ్.